రైట్. హాయ్ హలో, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు కిలారి రోసయ్య గారు ఉన్నారు. ఆయనతో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులపై, అంటే కొంతమంది జనసేన పార్టీకి ఆయన దూరంగా ఉన్నారు అనేది కొంతమంది వాదన. ఆయన అడిగి తెలుసుకుందాం, అసలు జనసేన పార్టీకి దూరంగా ఉన్నారా, దగ్గరగా ఉన్నారా? సార్ నమస్తే. నమస్కారం సార్, చాలామంది మీ గురించి కొన్ని న్యూస్ ఛానల్స్లో ఇవి వస్తున్నాయి, కొంచెం జనసేనకి మీకు గ్యాప్ వచ్చింది, దూరంగా ఉంటున్నారు, మిమ్మల్ని టీడీపీ ఇబ్బంది పెడుతుంది అని. లేదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జనసేనలో చేరిన తర్వాత నాకు పల్నాడు బాధ్యతలు అప్పచెప్పారు. పిఠాపురం మహాసభకి పల్నాడు ఇన్ఛార్జ్, అంటే 7 నియోజకవర్గాలు తిరిగాను, 7 నియోజకవర్గాల్లో మీటింగ్లు పెట్టాను. అక్కడ ఉన్న జన సైనికుల్ని అందరిని కూడా సమాయత్తం చేసి పిఠాపురంకి పంపించడం జరిగింది. సో నాకు ఏ బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత నేను పూర్తిగా చేస్తా ఉన్నా. రెండోది, తర్వాత పిఠాపురం అయిన తర్వాత సరే పార్టీ ఇంకా ప్రక్షాళన చేస్తారనే నినాదంతో మనం కూడా పార్టీ ఏ స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్కి మనం ఇవ్వాలని చూస్తాము. ఇక టీడీపీలు అంటే సహజంగా రాజకీయాల్లో కక్షలు, కొంతమంది ఏంటంటే కక్ష కార్పుణ్యాలతో చేస్తూ ఉన్నారు. మనం 5 సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు అలాగా చేయలే. ఒక్క టీడీపీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు, ఒక జనసేన మీద కేసు పెట్టలే. అప్పుడు నేను వైసీపీకి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎవరి మీద కూడా కేసు పెట్టలేదు. ఎందుకంటే డెవలప్మెంటే ఒకటే ఒక నినాదంతో నేను కాన్స్టిట్యూన్సీలో తిరిగాను తప్ప పార్టీ పరంగా చూడలే. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ అందరూ కూడా పనిచేయడం జరిగింది. సో అదే నా గుడ్ విల్ ఈ రోజు కూడా. అందుకనే రేపైనా సరే జనసేన కంపల్సరీగా మంచి వ్యక్తిత్వంగా ఉన్న వ్యక్తుల్ని కూడా వాళ్ళు ముందు తీసుకుంటారనే ఇది అందరిలో ఉన్నది. అంటే పార్టీని నిర్మాణం చేయడానికి ఇక్కడున్న మీ నియోజకవర్గానికి సంబంధించి, అంటే మీరు గుంటూరు జిల్లా మొత్తం ఎక్కడైనా సరే మీరు బలంగా నిలబడగలిగే సత్తా ఉంది మీ ఫ్యామిలీకి. ఈసారి ఏమన్నా నియోజకవర్గం చేంజ్ చేసుకునే అవకాశం కానీ, లేదంటే మొన్న మీరు గెలిచినటువంటి నియోజకవర్గంలోనే ఉండే అవకాశం ఉందా, ఏమన్నా మార్చే అవకాశం? అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఇప్పుడు రేపొద్దున డీలిమిటేషన్ అంటున్నారు. సో ఈ డీలిమిటేషన్ అయిన తర్వాత జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా నేను 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తెనాల్లో పోటీ చేయడం జరిగింది. తర్వాత గుంటూరు వెస్ట్లో మా నాన్నగారు కిలారి కోటేశ్వర 89లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. నేను గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పనిచేశాను, వైసీపీలో పనిచేశాను, వైసీపీ తరఫున పోటీ చేశాను 2024లో. సో జిల్లాలో ఇదంతా కూడా మాకు ఒక అనుబంధం ఉంది. సో డీలిమిటేషన్ అప్పుడున్న పొజిషన్స్ బట్టి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. పార్టీ నిర్ణయం కూడా ముఖ్యం కాబట్టి ఆ రోజు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే అది. అంటే పార్టీ కార్యక్రమాలకు కొంచెం ఏమన్నా దూరంగా ఉన్నారు అని? లేదు. ఇప్పుడు ఈ రోజు కూడా చిరంజీవి గారు 70వ జన్మదిన సందర్భంగా జన సైనిక కార్యక్రమాలు అందరూ కూడా పొన్నూరులో ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఎత్తున ఇవాళ పూజ కార్యక్రమాలు చేశారు, ఆకు పూజ చేశారు. తర్వాత చింతలపూడిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టారు. గుంటూరు ఆంజనేయ స్వామి దీంట్లో చిరంజీవి అసోసియేషన్ రవీంద్రబాబు గారు పెట్టిన కార్యక్రమానికి పెట్టారు. సో నేను ఎక్కడా కూడా లేదు. పార్టీ ఏ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటే కంపల్సరీగా అటెండ్ అవుతున్నాను. అంటే అన్ని మనం ఏంటంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. సో మనం పాత్ర ఎంతవరకు అంటే అంతవరకు తప్పకుండా మనం పూర్తి చేస్తాం. 30వ తారీఖు నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ నిర్మాణంపై పూర్తి స్థాయిలో ఉండబోతున్న ఆయన కార్యాచరణ, వైజాగ్లో కూడా భారీ బహిరంగ సభ లాంటిది పెట్టబోతున్నారు. కార్యకర్తలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఇప్పటి వరకు పార్టీని 1 ఇయర్ పాటు సరిగ్గా పట్టించుకోలేదు, ఇప్పుడు పార్టీ మీద ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేశారు అన్నారు. మంచి అవకాశం అని అంటారా ఇది? ఎందుకంటే పార్టీ నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఇవాళ కింద క్యాడర్ వరకు కూడా చాలా మంది పార్టీ ప్రక్షాళన చెయ్యాలి అని ఒక నినాదం ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళల్లో ఉన్నది. సో ఎందుకంటే ఇప్పుడున్న జరుగుతున్న అధికారం వచ్చిన తర్వాత జరుగుతున్న మార్పులు, అక్కడ తగిన గుర్తింపులు లేదు అని ఒక బాధ అందరిలో ఉన్నది. సో దాన్ని దృష్ట్యా ఇవాళ పార్టీ ప్రక్షాళన చెయ్యాలని అందరిలో ఉన్నది. సో రేపు ఏదైతే ఆగస్టు 30వ తారీఖు వైజాగ్లో మీటింగ్ చెప్పారో కార్యకర్తలు కదా, ఆ రోజు నుంచి తప్పకుండా మార్పు జరిగిద్ది, ప్రక్షాళన చేస్తామనే ఒక మెసేజ్ కూడా బయటకు వచ్చింది. కాబట్టి అంత మంచి జరిగిద్దని చూస్తాం. ఓకే, మీకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి శాఖకి సంబంధించి ఆయన గత మినిస్టర్ల కన్నా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని కనిపిస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్, ఆయన పనితీరు ఎలా ఉంది? ఇవాళ ఉన్న మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయనకున్న ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మనం అందరం చూసాం, మంత్రివర్గంలో చాలా మంది రకరకాల వాళ్ళ మీద వచ్చినా డిప్యూటీ సీఎం గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడ కూడా ఎటువంటి మచ్చలేని కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రజలకి ఒక మానవతావాదిగా ప్రజలకి ఏ అవసరం ఉందో అది తీరుస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్లో గుర్తింపు తీసుకొస్తా ఉన్నారు. గ్రామాల్లో పంచాయతీలకి సరైన నిధులు కావాలని కూడా ఆయన కేంద్ర మంత్రివర్గంతో మాట్లాడి జల్ జీవన్ మిషన్ ఇలాంటి ఎన్నో కూడా ఆయన తీసుకురావడం జరిగింది. సో ఆయనకి ఇచ్చిన బాధ్యత ఆయన బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. దాంట్లో ఎటువంటి సమయం. సో ఈజ్ గెటింగ్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ రాబోయే రోజుల్లో
ఆయన ఒక మంచి రాజకీయవేత్తగా తీర్చిపోతా ఉన్నారు. ఓకే, పార్టీకి సంబంధించి మీరు కంప్లీట్ హ్యాపీగానే ఉన్నారా? మీకు ఇచ్చే ప్రాధాన్యతని ఇష్యూలో కానీ దేంట్లో అయినా కానీ మీరు హ్యాపీగానే అంటే ఉన్నారా? దీంట్లో ప్రాధాన్యత లేదు, ఎందుకంటే పార్టీ ఇంకా నిర్మాణం చేయలేదు కాబట్టి నిర్మాణం చేసిన తర్వాత ఎవరెవరికి ఏ బాధ్యత చెప్తారు, అప్పుడు పార్టీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి కింద కేడర్ నుంచి కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇవాళ. సో ఆ దిశగా వెళ్తుంది అనేది కూడా ఇవాళ మనం వస్తున్న వార్తలు. రేపు 30వ తారీఖు తర్వాత నుంచి కూడా చేయబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిని. సో అందుకనే మంచి జరిగిద్దని ఇదిలో ఆలోచనలో అందరం ఉన్నాం. మీరు కూడా ఇక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో చాలా ఎక్కువ మందిని జాయినింగ్ చేయించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. సో ఈసారి 30 తర్వాత చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు, అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ ప్రక్షాళన జరిగితే అందరూ కూడా చేరాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. సో 100% జనసేనకి ఒక మంచి ఇది కాలం రాబోతాం. గుంటూరులో మాత్రం ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ అయితే తీసుకొస్తుంది. గుంటూరులో కంపల్సరీగా జనసేన, గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ బలమైన పార్టీ కేడర్ ఉన్నది గుంటూరు జిల్లా. సో దీంట్లో 100% మనం మంచి స్థాయికి జనసేన పార్టీని తీసుకెళ్ళచ్చు.